స్వామి హైదరాబాద్ టు శబరిమల మహాపాదయాత్ర ఈరోజైతే డే 23. ఇప్పుడైతే మనం నైట్ హాల్ట్ నుంచి అయితే బయలుదేరుతున్నాము. మన మార్నింగ్ హాల్ట్ అయితే మనకి ఈరోజు చాలా తక్కువ ఉంది, 14 కిలోమీటర్స్ దూరం ఉంది. కానీ నైట్ హాల్ట్ అయితే మనకి చాలా ఎక్కువ ఉంది. మనకి నైట్ హాల్ట్ అనేది 19 ఉంది, ఇప్పుడు మార్నింగ్ హాల్ట్ వచ్చేసి 14 ఉంది మనకి. ఇప్పుడైతే వెళ్తున్నాము, దానికైతే లేట్ వెళ్ళినాము. స్వామి శరణమయ్యప్ప. స్వామి ఇప్పుడైతే మేము హాల్ట్ నుంచి అయితే వచ్చి ఇక్కడైతే మనకి వెనకాల లెమన్ అనేది అయితే పెట్టిరు. లెమన్ వాటర్ కాదు, లెమన్ టీ అంటారు కదా, అదైతే పెట్టిరు. మనకి డైలీ అయితే ఉంటుంది లెమన్ టీ. మనకి ఈరోజు అయితే అంబలి లేదు, ఎందుకంటే ఈరోజు హాల్ట్ అయితే మనకి 14 కిలోమీటర్స్ దూరం ఉంది కాబట్టి ఈరోజు అయితే అంబలి పెట్టలేదు మనకి. శరణం స్వామి. ఇప్పుడైతే మేము హాల్ట్కి వెళ్తున్నాము. హాల్ట్కి అయితే ఇప్పుడు మనకి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మేమైతే ఫస్ట్ హైవే నుంచి వచ్చినాము. హైవే నుంచి అయితే మనకి 1 కిలోమీటర్ ఎక్కువ అవుతుంది. మళ్ళీ అక్కడ నుంచి అయితే మేము గుంతల నుంచి దిగి మరి ఇక్కడ మన షార్ట్ కట్ రూట్కి అయితే వచ్చేసినాము. ఇప్పుడు 1 కిలోమీటర్ కాస్త 1/2 కిలోమీటర్ అయితే అయ్యింది. స్వామి శరణమయ్య. ఇప్పుడైతే మేము మన్మంగళం వెళ్లే దారిలో అయితే ఇక్కడ లొకేషన్ అయితే చూడొచ్చు. తిరుపతికి వెళ్లే దారిలో కొండలు ఎలా ఉంటాయి అలా ఉన్నాయి. మీరు అక్కడ పైన కూడా చూడొచ్చు, మనకు ఓంకారం అనేది అయితే ఉంది. శరణం స్వామి. ఇప్పుడైతే మేము హాల్ట్కి అయితే వచ్చేసినాం, మన డే హాల్ట్కి అయితే వచ్చేసినాం. వెనకాలైతే చూడొచ్చు మన డే హాల్ట్ అయితే ఉంది. మనం అయ్యప్ప స్వామి గుడిలో అయితే మనకైతే ప్లేస్ ఉంది. ఇక్కడ అయ్యప్ప స్వామి గుడిలో అయితే పడుకుంటాము. ఈరోజు నైట్ హాల్ట్ అయితే మనకి 19 కిలోమీటర్స్ అయితే ఉంది. స్వామి శరణం అయ్యప్ప. స్వామి ఇప్పుడైతే స్నానం చేసుకుని అయితే వచ్చేసినాము. ఇప్పుడైతే మేము పూజకి అయితే వెళ్ళాలి. పూజ అయితే ఇక్కడే పక్కన మనకి దేవాలయం అయితే ఉంది, అక్కడైతే పూజ జరుగుతుంది. పూజ అయిపోయాక అయితే భిక్ష అయితే చేస్తాము. స్వామి శరణం అయ్యప్ప. శరణం స్వామి. ఇప్పుడైతే మేము పూజ నుంచి అయితే వచ్చేసినాము. పూజ అయిపోయింది, మేము అల్పారం కూడా చేసేసినాము. ఇప్పుడైతే ఇక్కడ వర్షం పడుతుంది, మేమైతే రెయిన్ కోట్ వేసుకుని అయితే వెళ్ళిపోవాలి. ఇప్పుడైతే ఇంకా టైం ఉంది, 3:11 అయ్యింది. మేము ఒక 4కి లేకపోతే 4:30కి అయితే వెళ్తాము. స్వామి స్వామి. ఇప్పుడైతే మేము నైట్ హాల్ట్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇక్కడ నుంచి అయితే నైట్ హాల్ట్ మనకి 14 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది. ఈ రోజు నైట్ హాల్ట్ వచ్చేసి మనకి అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. స్వామి స్వామి. ఇప్పుడైతే మేము నైట్ హాల్ట్కి అయితే వచ్చేసినాము. ఈ రోజు అయితే నేను నైట్ హాల్ట్ అయితే ఒక్కడిని అయితే కొట్టినాను, ఎందుకంటే మా డాడీ వాళ్ళని అయితే అందరిని అయితే వదిలేసి అయితే వచ్చేసిన. ఎందుకంటే మా డాడీ వాళ్ళైతే ఇక్కడ నేను ఆగుదామంటే కూడా ఆగట్లేదు. ఎందుకంటే మా డాడీ వాళ్ళకైతే అందరూ తెలుసు కాబట్టి మా డాడీ ఒక ఆయన అయితే కూడా వెళ్ళిపోవచ్చు. నేను ఆగట్లేనైతే నేను శివ అని ఒక ఆయన అయితే ఉంటాడు, మా అన్న అయితే అన్నతో అయితే వచ్చేసిన. అన్న నాతోనే మాట్లాడుకుంటూ అయితే వచ్చేసిండు. ఇప్పుడైతే నేను వచ్చైతే ఒక 20 మినిట్స్ అయింది. వాళ్ళు కూడా అయితే ఇప్పుడు వచ్చేసారు. మీరు ఆయన కూడా ఇప్పుడు 20 మినిట్స్ ఏం చేసిన అంటే ఇప్పుడు వీడియో తీసిన. ఇప్పుడు వీడియో తీసి ఇప్పుడే స్నానం చేయాలి, ఎందుకంటే డైలీ నాకు టైం ఉండదు. నేను స్నానం చేసినాక అయితే పూజకి వెళ్ళాలి, పూజ అయిపోయినాక అల్పారం చేయాలి. అల్పారం చేసినాకైతే మనకి డైలీ హాల్ట్ దగ్గర నైట్ అయితే మనకు ఒక అన్న పాన్ అనేది అయితే ఇస్తాడు. పాన్ అంటే మాలలో పాన్ తింటడం అంటే అది పాన్ కాదు, ఓమ ఇంకా తేనె అయితే వేసి పాన్ ఇస్తాడు. అందుకే ఓమ తేనె ఇంకా పాన్ కూడా ఇవ్వాలి కాబట్టి అయితే నేను హెల్ప్ చేస్తాను. ఓమ అయితే పట్టుకుంటాను, దానికి లేట్ అయితే తర్వాత వచ్చి ఎడిటింగ్ చేస్తే మళ్ళీ పొద్దున్న లేచి హాల్ట్కి వెళ్ళాలంటే కూడా కాదు, చాలా లేట్ అయితే అయిపోతుంది. నాకు కూడా నిద్ర వస్తుంది కాబట్టి జల్దీ అయితే వచ్చేసిన. ఇప్పుడైతే పనులు కూడా జల్దీ అయితే అయిపోయినాయి. ఈరోజు జల్దీ అయితే పడుకుంటా. స్వామి శరణమయ్యప్ప. శరణం స్వామి. ఇప్పుడైతే మేము స్నానం చేసి అయితే ఇప్పుడు హాల్ట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మేమైతే హాల్ట్ దగ్గర అయితే పడుకోలేదు, మనకి షెటర్ దగ్గర అయితే ప్లేస్ అయితే కట్టిరు. ఇప్పుడైతే హాల్ట్ దగ్గర వెళ్ళి తీసుకుని అయితే మనము అల్పారం చేసేసి అయితే మళ్ళీ మన హాల్ట్ మనకి ఎక్కడైతే వేసారో అక్కడికైతే వెళ్ళిపోతాము. స్వామి శరణమయ్య. స్వామి. ఇప్పుడైతే మేము పూజకి అయితే వెళ్ళేసి అయితే వచ్చేసినాము. పూజ అయిపోయింది, అల్పారం కూడా అయితే చేసేసి వచ్చేసినాము. ఇప్పుడైతే పడుకుంటున్నాము మేము. స్వామి